దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 100. శిరీష జితేంద్రని ప్రేమిస్తుందని సంతోషంగా చెప్తున్న ఆనంది. అసలు ఏం జరిగింది? తనెందుకు అలా చెప్తుంది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమర్ సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా చైతన్య ప్రేమలో తేలిపోతూ హుషారుగా నోటితో సైలెంట్ విజిల్స్ వేసుకుంటూ లోపలికి వస్తుంటాడు. ఇంతకు ముందు వరకు డల్గా కనిపించిన చైతన్య ఇప్పుడు హుషారుగా కనిపించడం చూసి అమర్ ఆశ్చర్యపోతూ, అంత ఆనందంగా ఉన్నావు, కారణం ఏంటి చైతన్య అని అడుగుతాడు. చైతన్య సడన్గా వాళ్ళ మావయ్యని చూసి తడబడుతూ, కారణం ఏమీ లేదు మావయ్య, రోజు ఉన్నట్టే ఉన్నాను అని అంటాడు. బామ్మగారు కూడా అక్కడికి వస్తూ, లేదురా, నీ మొహంలో ఏదో కొత్త సంతోషం కనిపిస్తుంది, ఏంటి విశేషం అని అడుగుతుంది. మీకలా కనిపిస్తుంటే నేనేం చెప్పలేను బామ్మ, నేను మామూలుగానే ఉన్నాను అని చెప్పేసి ఇక వాళ్ళ ముందు ఉండటానికి కాస్త సిగ్గుపడుతూ పైకి వెళ్ళిపోతాడు. ఏంటో ఈ కాలం పిల్లల్ని అసలు అర్థం చేసుకోలేము అంటుంది బామ్మగారు. నిజమే అమ్మా, కానీ చైతన్య ఇలా హుషారుగా ఉండటం చూసి నా మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటాడు అమర్. ఇక వాడికి కూడా పెళ్లి ప్రయత్నాలు చేస్తే పోతుంది అమర్ అంటుంది బామ్మగారు. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా అని అంటాడు. అసలు అన్నీ సక్రమంగా ఉండి ఉంటే శిరీషని చేతనికిచ్చి చేస్తే బాగుండేది. కానీ నందిత కూతురికి ఇంకా పెద్ద సంబంధం చూసింది కదా అంటుంది బాధపడుతూ. అమర్ కూడా మనసులో అలా ఆశ ఉన్నా, శిరీష పూర్తి బాధ్యత నందితదే అవుతుందమ్మా. నందితకి ఇష్టపూర్వకంగా శిరీష పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి. నందిత నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి తనకు అన్నీ కష్టాలే. అశ్విన్ పెళ్లి కూడా మన మీద ద్వేషంతో ఏదో తూతూ మంత్రంగా జరిపించింది. కానీ తన ఆశలన్నీ కూతురు పెళ్లిలో తీరిపోవాలి. అలా జరగాలంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నందితకి నచ్చిన సంబంధంతోనే శిరీష పెళ్లి జరగాలి. పైగా శిరీష, జితేంద్ర డాక్టర్లు ఒకే హాస్పిటల్లో చేస్తున్నారు. ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకొని ఉంటారు కదా అంటాడు అమర్. నువ్వు చెప్పింది కూడా కరెక్టే లేరా. ఈ విషయంలో నేను కూడా నా కోడలకే ఓటేస్తాను. నా కోడలి ఇష్టపూర్వకంగా నా మనవరాలి పెళ్లి జరగాలి అని అంటుంది. ఇక్కడ శివంగి కూడా ఊహల్లో తేలిపోతూ బెడ్ మీద పడుకొని నవ్వుతూ ఉంటుంది. అలా ఊహల్లో తేలిపోతూ ఉండగా తన ముందు ఒక చెయ్యి అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఆ చెయ్యి చూసి ముందుకు చూసేసరికి తనకి ఎదురుగా ఆనంది కూర్చుని ఉంటుంది. ఏంటి అంటూ శిరీష తడబడుతూ లేచి కూర్చుంది. ఏంటో నువ్వే చెప్పాలి శివంగి, మనిషివి ఇక్కడే ఉన్నా మనసు మాత్రం ఎక్కడో పరిగెత్తుతున్నట్టుగా ఉన్నావేంటి అని అడుగుతుంది. నిజమే, నా మనసు మీ అన్నయ్య దగ్గరికి చేరిపోయింది అని తనలో తను అనుకుంటుంది. నీ సంతోషానికి కారణం ఏంటో చెప్పు, విని నేను కూడా సంతోషపడతాను అంటుంది ఆనంది. ఆ మాటకి తడబడుతూ, కొత్తగా సంతోషమేమీ లేదు, మామూలుగానే ఉన్నాను అని అంటుంది. అదేమీ లేదు, ఏదో కథ ఉంది అంటుంది ఆనంది. అదేమీ లేదు అంటూ శివంగి సంతోషంగా ఆనంది 2 బుగ్గలు పట్టుకొని పిండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ శివంగికి ఏదో అయింది, లేకపోతే నా మీద ఇంత లవ్ కారణమేంటి అని 2 బుగ్గలు తడుముకొని వెళ్ళిపోతుంది. ఒసేయ్ గౌతమి, ఎక్కడ ఉన్నావే అని పిలుస్తుంటాడు దీపక్ అద్దం ముందు నిలబడి షేవింగ్ చేసుకుంటూ. మరో రూంలో ఆఫీస్కి రెడీ అవుతున్న గౌతమి ఆ కేకలు విని, వస్తున్నాను దీపక్ అంటూ దీపక్ దగ్గరికి వెళ్తుంటుంది. కిచెన్లో వంట చేస్తున్న మమత దీపక్ అలా పిలవటం, గౌతమి ఇలా వెళ్ళటం చూస్తూనే ఉంటుంది. పేపర్ చదువుతున్న వీరేంద్ర గారు కూడా కొడుకు కేకలు విని
వీడికి రాను రాను మరీ పైత్యం ఎక్కువవుతుంది అని తిట్టుకుంటాడు. గౌతమి అక్కడికి వెళ్ళి, ఏంటి దీపక్ అని అడుగుతుంది. ఒసేయ్, నీకు నువ్వు ఆఫీస్కి రెడీ అయిపోతే నా పనులు ఎవరు చేస్తారనుకున్నావే అని అడుగుతాడు. ఇప్పుడు నీకేం కావాలి అని అడుగుతుంది. నేనింకా స్నానం చేయలేదు, టవల్ తీసి ఇవ్వవే అంటాడు షేవింగ్ చేసుకుంటూ. సరే అని చెప్పి టవల్ తీసి భుజం మీద వేస్తుంది. ఒసేయ్, వెళ్ళి వేడి నీళ్ళు పెట్టవే అని అంటాడు. నీకు బాగా ఎక్కువ అవుతుంది దీపక్, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు అంటుంది గౌతమి కాస్త కోపం తెచ్చుకుంటూ. చేసుకుంటున్న షేవింగ్ ఆపి సంతోషపడుతూ, అవును కదా, అయితే వెంటనే మీ పుట్టింటికి వెళ్ళిపో అంటాడు నవ్వుతూ. ఆ మాటలకి ఇంకా కోపంగా చూస్తూ, నీకు వేడి నీళ్ళు పెట్టాలి అంతే కదా, ఉండు పెడతాను అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. ఛ, నేను ఎలా బిహేవ్ చేసినా పుట్టింటికి పోతాననే సమాధానం మాత్రం రావడం లేదు అంటూ చిరాకు పడుతుంటాడు. కాసేపటికి గౌతమి బయటికొచ్చి, వేడి నీళ్ళు పెట్టాను, త్వరగా స్నానానికి వెళ్ళు అని కోపంగా చెప్పి ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతుంది. నా మీద కోపం వస్తుందంటే ఆ కోపం కాస్త పెద్ద గొడవకు దారితీసి నన్ను వదిలేసి ఇక పుట్టింటికి వెళ్ళిపోతుందిలే అని మళ్ళీ అంతలోనే సంతోషపడుతూ వాష్రూంలోకి వెళ్తాడు. మరి కాసేపటికి స్నానం ముగించుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి, ఒసేయ్ గౌతమి, నాకు టిఫిన్ వడ్డిద్దుగాని రావే అంటూ కేకలు పెడుతుంటాడు. గౌతమి లేదురా, ఇప్పుడే మీ నాన్నగారు వారి బైక్ మీద తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళారు అంటూ మమత అక్కడికి వస్తుంది. ఏంటి, మొగుడికి టిఫిన్ పెట్టకుండా ఆ దొంగ మొహంది ఆఫీస్కి వెళ్ళిపోయిందా? అంటే తనకి ఈ మొగుడంటే లెక్కలేకనే కదా అలా చేసేది అంటూ కావాలని తల్లి ముందు కూడా గౌతమిని తిడుతుంటాడు. ఒరే గాడిద, బంగారం లాంటి ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటున్నావు. గౌతమి కష్టపడి ఇంటి పనులు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తుంటే తను ఇష్టం వచ్చినట్టుగా మాటలు అంటున్నావు. అసలు ఏమైందిరా నీకు అని అడుగుతుంది మమత. ఛ, ఉద్యోగం లేకపోయేసరికి అందరితో మాటలు పడాల్సి వస్తుంది. ఈ చైతన్యగాడు నన్ను పిలిచి ఉద్యోగం ఇస్తాడు కదా అని నేను వెయిట్ చేస్తుంటే వీడు నా ఉద్యోగం గురించి అసలు పట్టించుకోవడం లేదేంటి అని అనుకొని, ఆ, చేస్తుందిలే బోడి ఉద్యోగం, త్వరలో నాకు కూడా పిలిచి ఉద్యోగం ఇస్తారు, అప్పటి వరకు వెయిట్ చేయండి అని అంటాడు. చూద్దాం ఎవరు పిలిచి ఉద్యోగం ఇస్తారో అంటూ కొడుకు ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. ఆ వసేది నాకు టిఫిన్ పెట్టకుండా పోయినందుకు నాకు మండిపోతుంది. మొగుడు బాధ్యతలు చూసుకోవడం తెలీదా? సాయంత్రం అది రావాలి, దాని సంగతి చెప్పాలి అని గౌతమిని తిడుతూనే టిఫిన్ చేస్తుంటాడు. మమత కొడుకుని ఏదో అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఉదయం 7 శిరీష బోర్లుగా పడుకొని చైతన్యతో ఫోన్లో ప్రేమ కబుర్లో ఉంటుంది. అనుకోకుండా ఆనంది ఆ రూమ్ డోర్ దగ్గరికి వచ్చి బోర్లుగా పడుకొని మాట్లాడుతున్న శిరీషని వెనుకగా చూస్తూ ఉండగా, ఏంటో ఈ కొత్త ఫీలింగ్, ప్రేమలో పడ్డాక నన్ను నేనే మర్చిపోయి నీ ఊహలతోనే ఉంటున్నాను అంటుంది శిరీష. ఆనంది ఆ మాటలు విని గుడ్లు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోతుంటుంది. అటునుంచి చైతన్య తన మాటలు విని, నీకే కాదు శివంగి, నాకు కూడా అలాగే ఉంది, ఎప్పుడు నీ ఆలోచనలతోనే ఉంటున్నాను అని అంటాడు రూమ్లో కూర్చొని. ఏమైనా ఈ ప్రేమ అనే ఫీలింగ్ నిజంగానే కొత్తగా ఉంది. రోజూ బయట మనం కలుస్తున్నా కూడా నిన్ను ఇంకా చూడాలని ఉంటుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. బహుశా మన మ్యారేజ్ అయ్యే వరకు ఇదే ఫీలింగ్తో ఉంటావేమో. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అంటుంది శిరీష. అది విని ఆనంది సంతోషపడుతూ, ఓ, మా శివంగి ఆ జితేంద్రతో ప్రేమలో పడిందా? పాపం, రోజు ఇద్దరు హాస్పిటల్లో కలుసుకుంటున్నా ఆ జితేంద్రని ఇంకా మిస్ అవుతుందంట అని తనలో తను ఏదో ఊహించుకుంటూ అనుకుంటుంది. మన పెళ్లి తర్వాత కూడా మనం ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అని శివంగి మాట్లాడుతూ ఉంటే ఆనంది అది విని నవ్వుతూ, జితేంద్రతో శివంగి లవ్లో పడిందని
శివంగి కంటే ముందే నేనే యమకి, బొమ్మకి చెప్పాలి అని అనుకొని ఆ రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా వస్తున్న యమని తగిలి కింద పడబోతుంటే, "పడతావే" అంటూ తన నడుం చుట్టూ చేతులు వేసి ఆనందిని పట్టుకుంటాడు అశ్విన్. అశ్విన్ చేతిలో ఆనంది వేలాడుతూ కనిపిస్తూ అశ్విన్ కళ్ళలోకి చూస్తుంటుంది. "నన్ను తర్వాత మెస్మరైజ్‌గా చూడొచ్చు గానీ, ముందు చక్కగా నిలబడు" అంటూ ఆనందిని చక్కగా నిలబెట్టి, "అలా పరిగెత్తుకుంటూ వచ్చి కాలు విరగ్గొట్టుకుంటావా ఏంటి?" అని చిరి కోపం ప్రదర్శిస్తాడు. "అమ్మో! నేను బుట్టబొమ్మలాగా ఉంటేనే నువ్వు నన్ను ఇష్టపడటం లేదు. కాలు విరగ్గొట్టుకొని కుంటిదాన్నయితే ఇక నువ్వు నన్ను అస్సలు ఇష్టపడవుయమ్మా" అంటుంది అమాయకంగా. "అలాంటప్పుడు నిదానంగా రావాలి కదా! పరిగెత్తటం ఎందుకు?" అని అంటాడు. "నీకు బొమ్మకి ఒక గుడ్ న్యూస్ చెప్దామని పరిగెత్తుకుంటూ వచ్చానే అమ్మా" అంటూ కళ్ళ నిండా సంతోషంతో చెప్తుంది. "గుడ్ న్యూసా? ఏంటి ఆ గుడ్ న్యూస్?" అని అశ్విన్ అడుగుతూ ఉండగా నందిత కూడా అక్కడికి వస్తుంది. "గుడ్ న్యూస్ అని చిన్నగా అనకుయమ్మా, చాలా పెద్ద గుడ్ న్యూస్" అంటుంది ఉన్న కలని చాట వెడల్పు చేసి చెప్తూ. "ముందు ఊరించకుండా ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పవే" అంటుంది నందిత. "మీరు శివంగికి, జితేంద్రకి పెళ్లి చేయాలని ఆలోచనలో ఉన్నారు కదా! శివంగి నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు కదా! ఆల్రెడీ శివంగి జితేంద్రతో లవ్‌లో పడింది. వాళ్ళిద్దరూ ప్రేమ కబుర్లు చెప్పుకోవటం నేను నా చెవులారా విన్నాను" అని సంతోషంగా చెప్తుంది. తన అమాయకపు మాటలు విని వీళ్ళిద్దరూ నమ్ముతూ సంతోషపడుతుంటారు. "నువ్వు చెప్పేది నిజమే కదా ఆనంది?" అని అడుగుతాడు అశ్విన్ సంతోషపడుతూనే. "నిజమే అమ్మా. ఇప్పుడే తన రూమ్‌లోకి వెళ్తే తను జితేంద్రతో మాట్లాడటం నేను చూశాను. రోజూ వాళ్ళిద్దరూ హాస్పిటల్‌లో కలుస్తున్నా కూడా శివాంగికి ఆ జితేంద్రని ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందంట. తన మాటలు వింటుంటే నాకు భలే అనిపించాయి" అని అంటుంది నవ్వుతూ. నందిత కాస్త అనుమానపడుతూ, "మరి శిరీష జితేంద్రని ఒప్పుకుంటే మనకింకా చెప్పలేదేంటి అశ్విన్?" అని అడుగుతుంది. "నాకు అది అర్థం కావడం లేదు" అంటాడు అశ్విన్ ఆలోచిస్తూ. "ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మీరు వాళ్ళ పెళ్లిని అరేంజ్డ్ మ్యారేజ్‌గా ఫిక్స్ చేయాలని అనుకున్నారు. కానీ వాళ్ళది లవ్ మ్యారేజ్‌గా మార్చుకొని మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నారేమో" అంటుంది ఆనంది. పెద్ద తెలివైన ఆనంది మాటలకు ఇద్దరూ నిజమే అని అనుకుంటారు. "సో, మీరు కూడా ఈ విషయాలు ఏమీ తెలియనట్టుగా ఉండండి. మళ్ళీ తను ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ ఫ్లాప్ అయిందని తెలిస్తే తను బాధపడుతుంది" అని అంటుంది ఆనంది. "సరేలే, తనే వచ్చి చెప్పే వరకు మేం వెయిట్ చేస్తాంలే" అంటుంది నందిత. "మీరు గమనించారో లేదో, ఈ మధ్య శివంగి పిచ్చ హ్యాపీగా ఫీలవుతూ గాలిలో తేలిపోతుంది. నేను మీ ఇద్దరికన్నా పెద్ద తెలివైన దాన్ని కాబట్టి శివంగి లవ్‌లో పడిందనే రహస్యం కనిపెట్టాను" అని గొప్పగా చెప్తుంది. "పెద్ద గొప్ప పని చేశావులే" అంటుంది నందిత నవ్వుతూ. "చూడండి, నా పెళ్లి పూల జడ, పట్టుచీర లేకుండా చేశారు. కానీ శివంగి పెళ్లి అలా చేస్తే నేను అస్సలు ఊరుకోను" అంటూ బెదిరిస్తుంది వాళ్ళ అత్తని. నందిత నవ్వుతూ తన తల మీద చిన్నగా ఒకటి కొట్టి, "నువ్వు నీ పిచ్చి" అని వెళ్ళిపోతుంది. ఆనంది నవ్వి తర్వాత అశ్విన్ వైపు ఆశగా చూస్తుంటుంది. "ఏంటి అలా చూస్తున్నావు?" అని అడుగుతాడు. ఆనంది ఆశగా దగ్గరికొచ్చి సిగ్గుపడుతూ, "మనం కూడా ప్రేమించుకుందాం యమా" అని అంటుంది. తన అమాయకపు మాటలు, సిగ్గుని చూసి అశ్విన్ కాస్త జాలిపడుతూ, "పిచ్చిదానా" అని మనసులో అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. "నువ్విప్పుడు ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయినా శివంగి పెళ్లి తర్వాత మాత్రం నువ్వు నన్ను ఖచ్చితంగా ప్రేమించాలి. అప్పుడు ప్రేమించకపోతే ఊరుకోను" అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అశ్విన్ తన మాటలు వింటూ పైకి వెళ్ళిపోతుంటాడు. ముత్యాలు తన పని తను చేసుకుంటూనే వాళ్ళ మాటలు వింటూ, "శిరీషమ్మ ప్రేమలో పడింది. ఇక ఆనందమ్మ సంసారం కూడా చక్కపడితే బాగుండు" అని అనుకుంటుంది. కొద్దిసేపటికి అశ్విన్ ఆఫీస్‌కి రెడీ అయి కిందికి వచ్చి ఆనందితో కలిసి టిఫిన్ చేస్తుంటాడు. నందిత వాళ్ళిద్దరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉండగా
శిరీష నవ్వుతూ అక్కడికొచ్చి, "నేను డ్యూటీకి వెళ్తున్నానమ్మా. బాయ్ అన్నయ్య" అని అంటుంది. "అదేంటి? నీకింకా చాలా టైముంది కదా! పైగా టిఫిన్ కూడా చేయలేదు కదా!" అంటుంది నందిత. చైతన్య నా కోసం వెయిట్ చేస్తూ ఉండాలి అని మనసులో అనుకొని, "నేను అర్జెంటుగా వెళ్ళాలమ్మా. బయట టిఫిన్ చేస్తానులే. బాయ్" అని నవ్వుతూ తల్లి బుగ్గన ముద్దు పెట్టి, "బాయ్ అన్నయ్య, బాయ్ ఆనంది" అని నవ్వుతూ చెప్పుకుంటూ వెళ్తుంటుంది. "చూశావయ్యమ్మా, ఆ జితేంద్రని కలవడం కోసం టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతుంది. తను ఎంత హ్యాపీగా ఉందో చూశారు కదా!" అంటుంది ఆనంది నవ్వుతూ. శిరీషాల కనపడే ఆ మార్పు చూసి నిజమే అనుకుని నందిత, అశ్విన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. శిరీషకి జితేంద్ర 100% కరెక్ట్ అయినవాడు అంటూ సంతోషపడుతుంటాడు అశ్విన్. "వసే రాక్షసి, నీ ఉద్యోగానికి నువ్వు వెళ్ళడం కాదు, మొగుడివైన నన్ను కూడా పట్టించుకోవడం నేర్చుకోవే" అంటూ దీపక్ సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ కేకలు పెడుతుంటాడు. ఆఫీస్ టైం అవడంతో గౌతమి హడావిడిగా ఆఫీస్కి రెడీ అయి బయటకొచ్చి, "ఏమైంది దీపక్" అని అంటుంది. వాళ్ళ మాటలు వింటూ వీరేంద్ర, మమత కూడా అక్కడికి చేరుకుంటారు. సోఫాలో కూర్చుని ఉన్న దీపక్ కాలని సోఫా మీద పెట్టి, "నా కాలు వత్తవే" అని అంటాడు. "ఏంటి? ఇప్పుడు కాలు వత్తాలా? నా ఆఫీస్కి టైం అవుతుంది" అంటుంది గౌతమి. "అదంతా నాకు సంబంధం లేదే. ఇప్పుడు నువ్వు నా కాలు ఒత్తాల్సిందేనే. లేకపోతే నీ పుట్టింటికి వెళ్ళిపోవే" అని అంటాడు. "అసలు ఏమైంది అత్తయ్య మీ అబ్బాయికి" అంటుంది గౌతమి. "వీడి సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు ఆఫీస్కి బయలుదేరమ్మా. ఏవండి, గౌతమిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి రండి" అంటుంది మమత. "నా కాలు పట్టాలని చెప్తుంటే ఆఫీస్ అంటావేంటమ్మా" అంటాడు దీపక్. "నీకు పైత్యం బాగా ముదురుతుందిరా. అది కాస్త తగ్గించుకుంటే మంచిది" అని వీరేంద్ర తిట్టి, "ఉద్యోగం సద్యోగం లేనివాడు అంతే అంటాడు కాని పదమ్మ గౌతమి" అని చెప్పి కోడలు తీసుకుని బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళిపోతాడు వీరేంద్ర. "మొగుడు కాలు వత్తమని చెప్తే వత్తకుండా పోతుందా? సాయంత్రం రావాలి, దాని సంగతి చెప్పాలి. ఒసేయ్ గౌతమి, ఇవాళ నా చేతుల్లో అయిపోయావే" అంటూ తిడుతూ ఉంటాడు దీపక్. మధ్యలో శిరీష చైతన్యని కలిసి వాళ్ళ ప్రేమ కథలు చెప్పుకొని మరి కాసేపటికి హుషారుగా శిరీష హాస్పిటల్కి వస్తుంది. శిరీష అంత హుషారుగా ఉండటం ఒక పక్క జితేంద్ర గమనిస్తూ, "ఏంటి, ఏదో తేడా కొడుతుంది" అని అనుకుంటాడు. సాయంత్రం 5 అవుతుండగా గౌతమి, వీరేంద్ర ఇంట్లో లేని సమయాన దీపక్ వాళ్ళింట్లో నుంచి పొగలు వస్తూ మంత్రాలు, కేకలు వినిపిస్తుంటాయి. "భూత ప్రేత పిశాచాలు, దీపక్‌ను వదిలేసి మీ దారిన మీరు వెళ్ళిపోండి" అంటూ ఒక దెయ్యాల మాంత్రికుడు చొక్కా లేని దీపక్ ఒంటి మీద వేప మండలతో పటా పటా వాంచుతుంటాడు. దీపక్ ఏడుస్తూ, "నాకు ఏ దెయ్యం పట్టలేదమ్మా. నన్ను నమ్ము, నీకు పుణ్యం ఉంటుందమ్మా. నన్ను కొట్టకండయ్యా మాంత్రికులు" అని అంటున్నా దీపక్‌ని అటొక్కరు ఇటొక్కరు గట్టిగా పట్టుకొని కూర్చోబెడతారు. అదంతా దగ్గరుండి జరిపిస్తున్న మమత కొడుకుని చూస్తూ, "లేదురా, నీకు పెద్ద దెయ్యమే పట్టింది. లేకపోతే గౌతమి గారు అంటూ మర్యాదగా పిలిచే నా కోడల్ని ఒసే అసే అని ఎందుకు పిలుస్తావు? నీకు పట్టిన దెయ్యమే నిన్నలా పిలిపిస్తుంది. నువ్వు కాసేపు నోరు మూసుకో" అని. "ఇన్నాళ్ళు నా కొడుక్కి పట్టిన దెయ్యం కారణంగా రోజు వీడి తిట్లతో నా కోడలు చాలా ఇబ్బంది పడుతుంది స్వామి. మా వాణ్ణి ఎంత కొట్టైనా సరే వాడికి పట్టిన దెయ్యాన్ని ఈ రోజుతో వదిలించండి" అని అంటుంది. "నిజంగానే మీ అబ్బాయిని పెద్ద దెయ్యమే పట్టిందమ్మా" అంటూ ఆ దెయ్యాల మాంత్రికుడు దీపక్‌ని ఇంకాస్త వాంచుతుంటాడు. దీపక్ పరిస్థితి ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.